నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇంటింటి ప్రచారానికి ఈరోజు మన పాసం సునీల్ కుమార్ అన్న గారి అభ్యర్థత్వన శ్రీమతి సంధ్యారాణి గారు మన 18వ వార్డుకి రావడం జరిగింది. మా 18వ వార్డు ప్రజలందరి తరఫున అక్కకి స్వాగతం పలుకుతున్నాము. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో సూపర్ 6 పథకాలు అనేవి ఉన్నాయి. ముందుగా మహాశక్తిలో తల్లికి వందనము ప్రతి ఏడాది మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఒకరున్నా ఇద్దరున్నా కూడా ప్రతి ఏడాది వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి కింద మహిళలు 18 సంవత్సరాలు నిండి ఉండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ 1,500 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు సౌకర్యం అనేది కేవలం మహిళల కోసం కల్పించడం జరిగింది. అది యువకులం నిధి కింద వచ్చేసి ఇప్పుడు యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద వాళ్ళకి 3,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రానున్న కాలంలో వస్తే వాళ్ళకి పరిశ్రమలు కల్పించి 5 సంవత్సరాల లోపల పరిశ్రమలు కల్పించి వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. అన్నదాత కింద ప్రతి ఏడాది ప్రతి రైతుకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి నీరు పథకము ఇప్పుడు చాలా వార్డుల్లో మేము ప్రచారానికి వెళ్ళిన చోటంతా చాలా వరకు మంచినీళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం బోర్ సౌకర్యం కూడా లేక ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి బాధలు ఇంకా మీద ఉండకూడదని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మంచినీటి పథకం కింద కొలాయి కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీకి రక్షణ చట్టము బీసీలు చాలా వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ మధ్య మహాసభలో బీసీ డిక్లరేషన్ ఫామ్ చేశారు. దాంట్లో బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ రూపాన్ని కల్పించే మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు శాశ్వతంగా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెళ్లి కానుక వచ్చేసి 1,00,000 రూపాయలకి పెంపు చేశారు. అలాగే చంద్రన్న బీమా కూడా మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళకి అవకాశం కల్పించారు. ఇలాగే ఫుడ్ టు రిచ్ ఈ పథకం కింద ప్రతి పేదవాడు సంపన్నుడు కావాలన్న ఉద్దేశంతోనే ఫుడ్ టు రిచ్ అనేది పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే ఈ మధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఏం చదవలేమన్న వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించారు. కళలకు రెక్కలు పథకాన్ని ప్రవేశపెట్టడము మొదటగా మన ప్రభుత్వమే చేసింది. ఈ పథకం కింద ఏంటంటే ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థినులు ఇంకా చదువు ఆపేసుకోకుండా వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసము బ్యాంకులో లోన్ ఇప్పిస్తారు. ఆ లోన్ ద్వారా మనకి ఎంత కావాలి ఏ చదువులు చదువుకోవాలో వాళ్ళు కోర్సు తీసుకున్న తర్వాత దానికయ్యే అమౌంట్కి వడ్డీ అంతా మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే మన ప్రభుత్వం రావాలి, ముందు మన ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నాను. అలాగే ఈ మన లోకల్ అభ్యర్థి అయినటువంటి మన సునీల్ అన్న నిరంతరం మన ప్రజలలో ఉంటూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ పిలిస్తే అంటే తొందరగా వచ్చి మనకి ఏదైనా పనులు కూడా చేయించుకోవాల్సిన అభ్యర్థి మన లోకల్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి మన భారీ మెజారిటీతో మన సునీలను గెలిపించుకొని అలాగే మన జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడుని కూడా సీఎం చేసుకుంటే మనకి ఇవన్నీ లభిస్తాయి. ఇలా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న పెద్దలందరికీ మా వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఎన్డీఏ బలపరిచినటువంటి తెలుగుదేశం అభ్యర్థి పాసి సునీల్ కుమార్ గారు గూడూరు
వారి సతీమణి సంధ్యారాణి గారికి స్వాగతం 18వ వార్డు తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఆమె ఈరోజు ఈ వార్డులోకి రావడం అంతా పండుగ వాతావరణం నెలకొనింది. గూడూరు లోకల్ అభ్యర్థి అయినటువంటి పాసి సునీల్ గారు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు. అది మనం తెలుసుకొని ఆయన ప్రతి ఒక్కరూ దగ్గరుండి పోల్ చేయించుకొని ఆయన గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించి ఆయన మినిస్టర్ కూడా చూసుకోవాలనే కోరికతో మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. 18వ వార్డు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరూ, ముఖ్యంగా పెద్దలందరూ సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీదేవి గారు చెప్పినట్టు మహాశక్తి పథకాలన్నీ రావాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆడబిడ్డ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకి 1500 రావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఆడబిడ్డలకు కలగాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. మనకి నీళ్ల ఎద్దడి భయంకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రక్షిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెడతానని చెప్పారు. ఈ విధంగా మనకు మినరల్ వాటర్ ప్రతి ఒక్క ఇంటి ముందు గడపలో కొళాయి రావాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సింది. అదేవిధంగా మన బిడ్డల నిరుద్యోగులైనటువంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు కల్పన జరగాలి అని అంటే 20 లక్షల ఉద్యోగాలు మనకు రావాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు 15,000 లెక్కన చదువుకోవాల్సిన అవసరం. చదువుకోవాలంటే ప్రతి ఒక్క బిడ్డకి సంవత్సరానికి 15,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ రావాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అదేవిధంగా కళలకు రెక్కలు అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకున్న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ప్రకారం ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డ వెబ్సైట్లో ఇది డౌన్లోడ్ ఇది అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వాళ్ళ తర్వాత వాళ్ళ తదనంతరం వాళ్ళ కళలు ఏ విధంగా సాకారం చేసుకోవాలి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలన్నా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవాలన్నా, వేరే రాష్ట్రాల్లో చదువుకోవాలన్నా ఇది వాళ్ళందరికీ దానికి కావాల్సినటువంటి డబ్బు అంతా బ్యాంక్ లోన్ ద్వారా ఇవ్వడం. వాళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి అన్ని సంవత్సరాలు దాన్ని వడ్డీ భారం అంతా ఆ గవర్నమెంటే భరిస్తుంది. కనుక అమ్మ చదువుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డలు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుతున్న బిడ్డలందరూ అప్లై చేసుకోండి. మీరు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మీ కళలు నిజంగా సాకారం అవుతాయి. కనుక ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తించుకొని చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఇది రావాలి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సి ఉంది. అదేవిధంగా బీసీల గురించి చెప్పాలంటే 50 సంవత్సరములకే పెన్షన్ అనేది ఈరోజు బాబు గారు వాగ్దానం చేయడం జరిగింది. అది రావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అమ్మ చిన్నటువంటి ఎంతో భారాలతో కూడుకొని జీవిస్తున్న బీసీ కుటుంబాలన్నిటికీ చక్కగా ఉపయోగపడుతుంది. గుర్తించుకొని ఓటు హక్కులు అమ్మ ఈ పథకాలన్నీ రావాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించి ప్రతి ఒక్కరు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సపోర్ట్ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ గారికి ఈ అమూల్యమైన సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. ఆడ మాట్లాడుస్తారు
తమ్ముడు కొద్ది సైడ్ లేదా అక్క కొద్ది ముందు సైడ్ ఉంటే చూసి బాగుంటుంది స్టార్టింగ్ రావాలి స్టార్టింగ్ పేపర్ ఓకే సార్ థ్యాంక్ యూ కంజెషన్ ఉంటుంది రూమ్స్ చిన్నగా ఉంటాయి ఆటోలో ఫోన్ చేయండి దానిలో కవర్ చేసి వెనకాల సైడ్ వచ్చింది సైడ్ వచ్చింది రైట్ అయితే అర్థం కాదు వచ్చే ముందర
ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారికి మరియు సతీమణి సంధ్యారాణి గారు 18వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఈ 18వ వార్డులో అందరూ టీడీపీకి జనసేన గుర్తు మీద జనసేన టీడీపీ కలయికతో మంచి మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్నీ సంధ్యారాణి గారికి విన్నవించుకొని ఆ సమస్యలు రేపు వచ్చిన మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సమస్యలు తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి పేరున కోరుకుంటున్నాను. అలాగే ఎటువంటి భేషజాలు పోకుండా మా తెలుగుదేశం జనసేన అందరూ కార్యకర్తలు కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై తెలుగుదేశం. కొద్దిగా సైడ్కి అందరూ సైకిల్ గుర్తుకు సైకిల్ అవసరం मेरा सन है उधर సరే సైడ్ దిగండి సైడ్కి నాలుగు కాంప్లైంట్ అది ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఎవరు లేరు, ఇంటికి కాంప్లైంట్ పెట్టి సైడ్ రండి ఆగలమ్మా బయటికి